మాంగళిక దోషం అనే పేరుతో కుజుడు దోషకారకుడైనప్పుడు వివాహం ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. కుజునికి ఉన్న స్థానాన్ని బట్టి జాతక చక్రంలో ఆయా స్థానాన్ని బట్టి కొన్ని పరిహారాలు కూడా తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు లగ్నంలో గాని, ద్వితీయ స్థానంలో గాని, చతుర్థ స్థానంలో గాని, సప్తమంలో గాని, అష్టమంలో గనక ఉన్నట్లయితే కుజునికి సంబంధించి మామూలు పరిహారాలు ఏదైనా సరే జప దాన హోమాలు ఏది ఆచరించినా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా 12వ స్థానంలో గనక కుజుడు దోషకారకుడైనప్పుడు ఘట కళ్యాణం అని, అర్క కళ్యాణం అని, కుంభ వివాహం అని ఇటువంటివి ఆచరిస్తారనమాట. అర్క కళ్యాణం అని అంటే శ్వేతార్కం అంటే జిల్లేడు చెట్లకు పెళ్లి చేయడం, అరటి చెట్లకు పెళ్లి చేసి తద్వారా వివాహ దోషాన్ని పోగొట్టడం, లేదా కుంభ వివాహం అంటే మట్టి కుండలకు వివాహం చేసి ఒక కుండను పగలగొట్టి ఆ విధంగా దోషం పోయేలా చేస్తారు. దీన్ని ఘట కళ్యాణం అని కూడా అంటారు. ఇటువంటివి కళ్యాణ దోషాలుగా పరిగణ చేసి కుజగ్రహానికి సంబంధించి పరిహారాల ద్వారా మనం సకాలంలో వివాహ జీవితంలో కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.